రేపు శాసనసభలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్కు హరీష్ రావు లేఖ సమర్పించారు. రేపు శాసనసభలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్కు హరీష్ రావు లేఖ రాసినట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, రేపు శాసనసభలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అయితే అవకాశం ఇవ్వాలని కూడా స్పీకర్కు ఒక లేఖ రాశారు హరీష్ రావు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన కొనసాగించే విధంగా కొన్ని ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అధికారుల నియామకానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకోబోతా ఉన్నారు. అయితే గతంలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీ వేదిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయన బహిరంగంగానే శాసనసభ వేదికని ప్రకటించారు. అయితే దానికి ధీటుగా తమకు అవకాశం ఇవ్వాలి, తాము కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, ప్రభుత్వ వైఫల్యాలని 10 రోజుల పాటు జరిగినటువంటి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాము, కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి స్పీకర్ కు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖ సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్ ఇప్పటివరకు కూడా స్పీకర్ కార్యాలయం కానీ స్పీకర్ గానీ అధికారికంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇస్తారా లేదా అని అంటే మాత్రం మనకున్నటువంటి సమాచారం మేరకు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో నీటిపారుదలకు సంబంధించి హరీష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి ప్రయోగం టైంలో తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం, మాకు అవకాశాలను విపక్షాలు కోరినప్పుడు సేమ్ ఇదే విధంగా బుల్డోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సేమ్ అదే సీన్ రిపీట్ అవుతున్నటువంటి విషయం మాత్రం క్లారిటీ వస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.